నా పేరు దుర్గాప్రసాద్. జీవితంలో మనం చాలా కథలు వింటాం, కానీ అవి కథల వరకే తీసుకుంటాం. కానీ దాని నుంచి ప్రేరణ పొంది దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, దానివల్ల మనం ఏమి ఇన్స్పైర్ అవ్వచ్చు, దానివల్ల మనం జీవితంలో ముందుకెళ్ళటానికి ఎలాగ ఉపయోగపడుతుందని ఆలోచించారండి ఎక్కువ మంది. కానీ కొంతమంది ఒక్కసారి కొన్ని కథలు విన్న తర్వాత వాళ్ళు జీవితంలో పెను మార్పులు ఉంటాయండి. ఒక చాలా ఇంట్రెస్టింగ్ అయిన కథ నేను చదివాను అన్నమాట. అది చూశాను ఒకసారి. ఇది చదివాను, ఒకసారి చూశాను. ఇది బట్టి నాకు తప్పకుండా మనందరికీ చెప్పాలనిపించిందండి. ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక అతను వ్యవసాయం పనులు చేసుకుంటూ అందరికీ సహాయపడుతూ ఉంటాడండి. అంటే తలలో నాలుగులాగా అందరికీ, ప్రతి ఒక్కరికి తన వ్యవసాయం పనులు చేసుకుంటూ ఎవరికి సహాయం కావాలన్నా చేసి పెడుతుంటాడు ఉచితంగా. అటువంటిది అతనికి భార్య లేదు, కొడుకు బాగా చదువుకున్నాడు, పట్టణానికి వెళ్ళిపోయాడండి. అక్కడ ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు కొడుకు. ఇక్కడ ఇతను కొంత అంటే వయోభారంతో, అంటే వయసు పెరగటంతో కళ్ళు సరిగా కనబడటం లేదు, నడవలేకపోతున్నాడు అండి. సరిగ్గా అంటే కాళ్ళలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి నడవలేకపోతున్నాడు. దాంతో ప్రజలెవరు కూడా పట్టించుకోవట్లేదు. ఎందువలన, ఇంతకాలం తనకి ఉపయోగపడ్డాడు కాబట్టి అతనితో కలిసిమెలిసి ఉండేవారు. ఇప్పుడు ఏమైంది, అతను కళ్ళు కనిపించటం లేదు, నడవలేకపోతున్నాడు. దాంతో ఊరి ప్రజలు ఎవరు కూడా తన దగ్గర రావడం మానేశారు. సరే, కొడుకు ఫోన్ చేశాడు. ఏమన్నాడంటే, నాన్నగారు మీకు మీకు కళ్ళు సరిగ్గా కనిపించటం లేదు, తర్వాత మీరు నడవలేకపోతున్నారు అంటున్నారు కదా, నేను ఉద్యోగం మానేసి మీ దగ్గరికి వస్తాను అన్నాడు. అంటే, లేదు నాన్న, వద్దు, నీ ఉద్యోగం నువ్వు చేసుకో, నువ్వు డబ్బులు సంపాదించాను అన్నా కాబట్టి ఓ పని చేయి, నాకు ఒక టెలివిజన్, ఒక సైకిలు, అలాగే ఒక జనరేటర్ పంపించమని అన్నాడండి. చాలా ఆశ్చర్యపోయాడు. అనేసరికి తండ్రి కళ్ళు కనిపించవు, టీవీ అడుగుతున్నాడు. మంచి కలర్ టీవీ, పెద్ద టీవీ పంపించమని చెప్పాడు. అలాగే కాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు, సైకిల్ పంపించమని చెప్పాడు. మరి జనరేటర్ ఎందుకు అంటే, జనరేటర్ అంటే లైట్లు పోయినప్పుడు ఎక్కువగా గ్రామాల్లో పవర్ కట్ ఉంటుంది కాబట్టి జనరేటర్ ఓకే అని అనుకున్నాడు. సరే, నాన్నగారు కోర్సు తీర్చాలి కాబట్టి ఈ 3 కూడా పంపించాడండి. దాంతో ఏమైంది, అది ఆ ఊరి ప్రజలు, దాంట్లో ఒక అతను వచ్చి, ఈ టీవీ మెకానిక్ వచ్చి టీవీని చక్కగా బిగించాడు రూమ్ ఇంట్లో. అలాగే ఈ సైకిల్ తొక్కడానికి పిల్లలు ఉత్సాహపడ్డారండి. ఆ సైకిల్ తొక్కగల పిల్లలందరూ వచ్చేసి సైకిల్ తీసుకుని, ఉచితం కదా సైకిల్ తొక్కడానికి వస్తుంటే వచ్చేవారు. అలాగే ఈ టీవీ ఎప్పుడైతే అరేంజ్ చేశారో, టీవీ చూడడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి కలర్ టీవీ లేని పిల్లలు, అంటే ఈ పిల్లలందరూ వచ్చి స్టోరీస్ అని మంచి మంచివి ఆ టీవీ ప్రోగ్రామ్ చూసేవారు. ఆ పిల్లల గురించి ఆ ఊరి తల్లిదండ్రులు వచ్చి ఇతనితో మాట్లాడేవారు అన్నమాట. పిల్లలు కొంతసేపు టీవీ చూస్తుంటే వాళ్ళు కాలక్షేపానికి వచ్చి ఈయనతో మాట్లాడుతూ ఉండేవారు. అలాగే జనరేటర్ ఉంది. ఎక్కువగా గ్రామాల్లో పవర్ కట్ ఉన్నప్పుడు, అంటే టౌన్స్ కంటే సిటీస్ కంటే పవర్ కట్ ఎక్కువగా గ్రామాల్లో ఉంటుంది. ఈ సెల్ ఫోన్ ఛార్జింగ్కి ఈ జనరేటర్ ఉంది కాబట్టి ఎక్కువ మంది వచ్చేవారు. ఎక్కువ మంది వచ్చి వాళ్ళు ఆ సెల్ ఫోన్కి ఛార్జింగ్ పెట్టినారు, ఎందువల్ల ఇక్కడ జనరేటర్ ఉంది కాబట్టి. దాంతో అతను చాలా యాక్టివ్ అయిపోయాడు. వచ్చిన అంటే పిల్లల గురించి వచ్చిన తల్లిదండ్రులు, అలాగే సైకిల్ తొక్కడానికి వచ్చిన పిల్లలు, తరచు ఛార్జింగ్ పెట్టుకునేవాళ్ళు, ఏదో విధంగా ఇతనితో మాట్లాడుతూ ఇతనికి సహాయం చేసేవారు. ఏదో అంటే వాళ్ళకి కావాల్సినవి అన్నీ, అంటే తినుబండారాలు అంటారు కదా, తినేవి కానీ, లేదా సరదాగా అతనితో మాట్లాడడం. పిల్లలు టీవీ చూస్తుంటే వాడు వచ్చి ఇతనితో మాట్లాడేవారు. ఈ విధంగా అంతా కాలక్షేపం అయిందండి. అతనిలో నెమ్మదిగా కొద్దిగా ఆరోగ్యం మెరుగుపడింది. నెమ్మదిగా నడవగలుగుతున్నాడు. కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, స్పెట్స్ చేయించుకున్నాడు, యాక్టివ్గా అయిపోయాడండి. అంటే ఇక్కడ ఏమైంది, ఇది మనం నేర్చుకోవాల్సిన ఈ కథలో, ఎప్పుడైనా సరే మనం ప్రజలకు ఉపయోగపడితే, మన కుటుంబ సభ్యులు అవ్వచ్చు, లేదంటే మన స్నేహితులు అవ్వచ్చు, మన చుట్టాలు అవ్వచ్చు, ఎవరైనా సరే మనం ఉపయోగపడినంత కాలం వాళ్ళందరూ కూడా మన దగ్గరికి వస్తారు. ఆ పాయింట్ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అంటే మనం ప్రజలకు ఉపయోగపడాలి. నువ్వు ఎందుకో పనికిరావు అనుకోండి, ఇది ఎవరికి ఏం సాయం చేయవు, నువ్వు ఏం పని చేయవు, నువ్వు ఏ విధంగా ఉపయోగపడవు, అప్పుడు ప్రజలు ఎందుకు పట్టించుకుంటారు, చుట్టాలు ఎందుకు పట్టించుకుంటారు, స్నేహితులు ఎందుకు పట్టించుకుంటారు, అలాగే మన కుటుంబ సభ్యులు ఎందుకు పట్టించుకుంటారు? మన వల్ల ఉపయోగం ఉంటేనే వాళ్ళకి పట్టించుకోవడానికి అవకాశం ఉంది. కొంతమంది రిటైర్ అయిన తర్వాత
చాలా చేసాంలే, ఏం చేస్తాను అనుకుంటారు. దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళొచ్చు, బ్యాంక్కి వెళ్ళొచ్చు, స్కూల్కి వెళ్ళొచ్చు. ఆ స్కూల్లో విద్యార్థులకు కానీ ఆయన చెప్పగలిగిన ట్యూషన్స్ కానీ ఎవరైతే ఖాళీగా ఉన్న సమయంలో ఆదివారాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలామంది పిల్లలకి చాలామందికి హెల్ప్ చేయడం నేను చూశానండి. అది కొంతమంది గ్రూప్లా ఫామ్ అయ్యి హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు, ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, కొంతమంది ఉద్యోగస్తులు ఖాళీ సమయంలో. అలాగే మనం బతుకున్నంత కాలం, ఆరోగ్యంగా ఉన్నంతకాలం మనం ప్రజలకు ఉపయోగపడాలండి. ప్రజలంటే మన కుటుంబ సభ్యులు అవ్వచ్చు, లేదంటే మన చుట్టాలు అవ్వచ్చు, లేదంటే మన స్నేహితులు అవ్వచ్చు. మొత్తానికి సమాజానికి మనం ఉపయోగపడితేనే మనల్ని గుర్తింపు ఉంటుంది, మన గౌరవం ఉంటుంది. అంతేగాని నాకెందుకులే అనుకుంటే మాత్రం ఎవరు గుర్తించరు, గౌరవించరు, గుర్తింపు ఉండదు. ఇలాంటివి మంచి ఇన్స్పైరింగ్ వీడియోస్ మరి కొన్ని చెప్పాలనుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.